నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలం మైలారం గ్రామంలో వికసిత భారత్ సంకల్ప యాత్రను ఎంపీ అరవింద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోవాలని ప్రధానమంత్రి మోదీ సందేశాన్ని దృశ్య శ్రవణం ద్వారా వినిపించారు. అర్హులైన వారు ఉజ్వల యోజన, ఆయుష్మాన్ భారత్, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకాలను లబ్ధి పొందాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను నిధులు పొందాలంటే ప్రతి ఒక్కరు జన్ధన్ బ్యాంక్ ఖాతాలు తీసుకోవాలని కోరారు. అయితే ఆధార్ కార్డులను అలాగే బ్యాంక్ ఖాతాలకు అనుసంధానం చేసుకోవాలన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆయుష్మాన్ భారత్ కార్డులు పొందాలని, దీంతో ప్రైవేట్ ఆసుపత్రుల్లో 5 లక్షల రూపాయల వరకు వైద్య ఖర్చులు పొందొచ్చన్నారు. ఇల్లు లేని వారు ఇంటి నిర్మాణం సాయం కోసం ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా నమోదు చేయించుకోవాలని కోరారు. అటల్ పెన్షన్, జీవన్ జ్యోతి బీమా, కిసాన్ సమ్మాన్ నిధి తదితర పథకాలను వివరించారు. స్వయం ఉపాధి కోసం రుణాలు పొందాలని, ముద్రా లోన్ కు దరఖాస్తు చేసుకోవాలన్నారు. నేడు ప్రపంచ దేశాలకు భారత్ పెద్దన్న పాత్ర పోషించే స్థాయికి ఎదిగిందని, ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో దేశం ఎంతో అభివృద్ధి పథంతో ముందుకు సాగుతోందని ఆయన అన్నారు. ముఖ్యంగా ఆధునిక కాలంలో వ్యవసాయంపై కొత్తగా ఆధునిక టెక్నాలజీ రూపంలో ఎన్నో యంత్రాలు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. అభివృద్ధి చెందిన మరియు స్వావలంబన చెందిన దేశంగా తయారు చేస్తాము. వలసవాద జాడలను లేకుండా చేస్తాము. మన వారసత్వాన్ని పండుగలాగా జరుపుకుంటాము. ఏకత్వాన్ని బలపరుస్తాము మరియు మన దేశాన్ని కాపాడే వారిని గౌరవిస్తాము. భారత పౌరులుగా మా విధులను, బాధ్యతలను పేదల కోసం కనీస మౌలిక సదుపాయాలు కల్పించడం మన గౌరవనీయులు ప్రధానమంత్రి మోడీ గారు తెలంగాణ మహిళలకు విముక్తి భరోసా ఇస్తూ 11.52 లక్షల ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు ఇవ్వడం జరిగింది. పేదింటి సొంతింటి కళను సాకారం చేస్తూ జరిగింది. ప్రజలకు సురక్షిత తాగునీటి సదుపాయం కల్పిస్తూ సుమారు 54 లక్షల కుళాయి కనెక్షన్లు ఇవ్వడం జరిగింది. అణగారిన వర్గాలకు సామాజిక భద్రత కొరకు పీఎం జన్ధన్ యోజన కింద ప్రజలకు ఆర్థిక స్వావలంబన సార్వజనిక కల్పన లక్ష్యంగా 1.13 కోట్ల బ్యాంకు ఖాతాలను ప్రారంభించడం జరిగింది. పీఎం సురక్షిత బీమా యోజన కింద 1.35 కోట్ల పాలసీలను నమోదు చేయడం జరిగింది. పీఎం జీవన్ జ్యోతి బీమా యోజన కింద 60 లక్షల పాలసీలను నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా ఇందులో 19 లక్షల చందాలను చేర్పించడం జరిగింది. అటల్ పెన్షన్ యోజన కింద 19 లక్షల గ్రామీణ సడక్ యోజన కింద ప్రతి గ్రామానికి కలుస్తూ 5 ఏళ్లలో మనకు టీకాలు ఇచ్చినామా, కోవిడ్ టీకాలు ఇచ్చారు కదా, అందులోకెళ్ళి 5 ఏళ్ళకెళ్ళి 2 సంవత్సరాలు మా ఎంపీ నిధులు మాకు ఇవ్వలే. ఆ నిధులు తీసుకొని నరేంద్ర మోడీ గారు అందరికీ ఆయన టీకాలు ఇచ్చిండ్రు. కాబట్టి మా నిధులు మేము ఇవ్వగలిగిన ఇస్తాము. మీ గ్రామ పంచాయతీకి వచ్చే నిధులు మొత్తం కేంద్ర ప్రభుత్వం నిధులే. ఈ ఫ్లోరింగ్ అడిగినావు, ప్రేమతో అడిగినావు, నేను ఈ ఫ్లోరింగ్కి పైసలు ఇస్తాను. కానీ ఇక నీ గ్రామ పంచాయతీ మొత్తం నిధులు ఇయ్యంగా అవన్నీ ప్రభుత్వాలు ఇక్కడ లోకల్ ప్రభుత్వాలు డైవర్ట్ చేసుకొని పోయి మొత్తం మా ఎంపీ నిధుల మీద కూర్చుంటారంటే కారణం. ఏమమ్మా పని చేసుకుందాం. ఇక మేము పోయిన వాళ్ళ నమస్తే. భారత్ మాతాకి. ప్రభుత్వం నుంచి సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ కమల్ వర్ధన్ రావు గారు మన గ్రామానికి ఆయన స్వాగతం పలుకుతూ మైలారం సర్పంచ్ రమేష్ గారు, ఉప సర్పంచ్ రాజు గారు, ఎంపీడీఓ లక్ష్మణ్ గారు, ఏడీ అగ్రికల్చర్ ప్రదీప్ కుమార్ గారు, ఎఫ్పిఓ ధర్మానాయక్ గారు, ఎంపీఓ రాజేష్ గారు, ఏఓ అగ్రికల్చర్ ప్రవీణ్ గారు, ఆర్డబ్ల్యూ చెప్పి ధర్మేందర్ గారు, ఏఈ రూరల్ వాటర్ సప్లై దామోదర్ గారు, మీడియా మిత్రులు, గ్రామ సోదర సోదరిమణులందరికీ కూడా
నమస్కారాలు తెలియజేస్తూ ఇవాళ నరేంద్ర మోడీ గారి వీడియో చూసినారా అమ్మ అందరూ? మోడీ గారి గ్యారంటీకి గాడి ఇక్కడ ఉన్న ఏదైతే పథకాలు ఉన్నాయో ఈ పథకాలన్నీ గ్రామాలలో ఆల్రెడీ కొందరు ఉండుంటాయి. లేని వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఈ పథకాలు చేరాలని మోడీ గారు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మన గ్రామంలో సర్పంచ్ గారితో మాట్లాడుతూ ఉన్నా 400 పైన కుటుంబాలు ఉన్నాయని చెప్పిండ్రు. 1300 పైన ఓటర్లు ఉన్నారు, 400 పైన కుటుంబాలు ఉన్నాయి. కిసాన్ సమ్మాన్ నిధి 241 మందికి మనకి కిసాన్ సమ్మాన్ నిధి సంవత్సరానికి 6000 రూపాయలు అయితే పడతాయో కేంద్ర ప్రభుత్వం నుంచి రైతులకి 241 మందికి ఉన్నాయి. లేని వాళ్ళు కూడా దయచేసి అగ్రికల్చర్ ఆఫీసర్లు ఇక్కడనే ఉన్నారు, మీరు నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నా. రానున్న కాలంలో ఈ డబ్బు పెరిగే అవకాశం కూడా ఉంటుంది. దయచేసి మీ బ్యాంకు ఖాతాలు, ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు ఏదైతే మీకు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉన్నదో మీరందరూ కూడా వాటిని ఇవాళ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మొత్తం మన గ్రామానికి నరేంద్ర మోడీ గారు పంపిండ్రు. ఈ బండితోటి అందరు ఆఫీసర్లను మన దగ్గర పంపిండు. అదే రకంగా 513 రేషన్ కార్డులు ఉన్నాయి మన దగ్గర. రేషన్ అంతా కేంద్ర ప్రభుత్వం మీకు ఇచ్చే రేషన్ ఫ్రీగా ఇస్తా ఉంది 3 సంవత్సరాల నుంచి, ఇంకొక 5 సంవత్సరాల వరకు ఫ్రీగా ఇస్తా అని కూడా నరేంద్ర మోడీ గారు చెప్పడం జరిగింది. రేషన్ కార్డు లేని వాళ్ళు కూడా ఈ ఆల్మోస్ట్ అన్ని ఇళ్లకు ఉన్నట్టున్నాయి. ఎవరైనా లేని వాళ్ళు ఉంటే కూడా తెలియజేయగలరు. వీటినే ఇంకా వచ్చే నెలకి వెళ్ళి మనం చాలా మటుకు పిల్లలు ఈ మధ్య పుట్టిన పిల్లలకి గుండెలో చిల్లుతోటి లేదా 8వ నెలనే కాన్పవుతున్నది, 7వ నెలనే కాన్పవుతున్నది, ప్రీమెచ్యూర్ బేబీస్ కానీ ఇవన్నీ న్యూట్రిషన్ లేని ఆహారం సేవించడం వల్ల మనకు వస్తూ ఉన్నది. కాబట్టి నరేంద్ర మోడీ గారు వచ్చే నెల నుంచి ఫోర్టిఫైడ్ రైస్ మనకు వచ్చే బియ్యం లా కర్నల్స్ వేసి ఏదైతే ఫుల్ ఆఫ్ న్యూట్రిషన్ ఉంటుందో అది కలిపి మనకి రేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇటువంటి సమస్యలు రానున్న కాలంలో రాకూడదని మనకి ఆయన మనందరి గురించి, పుట్టబోయే పిల్లల గురించి ఆలోచన చేసుకొని ఈ కార్యక్రమాన్ని కూడా మొదలు పెడతా ఉన్నారు. ఉజ్వల కనెక్షన్లు 27 ఉన్నాయా మన గ్రామంలో? వద్దా అమ్మ? ఫ్రీ గ్యాస్ కనెక్షన్ వద్దా? 27 ఉన్నాయి, చాలా మందికి లేవన్నట్టు. తెల్ల రేషన్ కార్డు, ఆధార్ కార్డు, తెల్ల రేషన్ కార్డు, ఆధార్ కార్డు ఉంటే మీకు ఉజ్వల కనెక్షన్లు ఆఫీసర్లు ఇచ్చేస్తారు. అంతేనా అండి? ఆఫీసర్, కన్సర్న్ ఆఫీసర్, ఉజ్వల గ్యాస్ డీలర్, అంతేనా? ఆధార్ కార్డు అండ్ తెల్ల రేషన్ కార్డు అందరు తీసుకోండి అమ్మా. ఫ్రీగా గ్యాస్ కనెక్షన్ వస్తుంది. దాని తర్వాత మనకు వచ్చే సిలిండర్, ప్రతి సిలిండర్ మీద 350 రూపాయల సబ్సిడీ వస్తుంది. మార్కెట్ల కల్లి 350 రూపాయలు తక్కువ ధరకి ఉజ్వల కనెక్షన్ ఉంటే మనకు వస్తుంది. సో దయచేసి 27 మందే ఉన్నారు ఉజ్వల కనెక్షన్ లీడ, అట్లేం లేదు. అందరికీ ముందు స్టార్ట్ అయింది, ఎస్సీ ఎస్టీల కోసం స్టార్ట్ అయింది కొన్ని సంవత్సరాల కింద. ఇప్పుడు ప్రతి ఒక్కరు అర్హులే. ఎవరికైతే ఉజ్వల కనెక్షన్ లేదో దయచేసి తీసుకోండి. అదే రకంగా ఆయుష్మాన్ భారత్ 1582 ఆయుష్మాన్ భారత్ మెంబర్షిప్లు ఉన్నాయి, సంతోషం. సుకన్య సమృద్ధి యోజన అని ఇప్పుడు నేను బ్యాంక్ ఖాతా ఓపెన్ చేసి అలా పైసలు అయితే 3% ఇస్తారు వడ్డీ. నాకు అమ్మాయిల పేరు మీద మీరు ఖాతా ఓపెన్ చేసుకుంటే 8.5% నరేంద్ర మోడీ ఇస్తారు వడ్డీ మీకు. సో దయచేసి సుకన్య సమృద్ధి యోజన లేని వాళ్ళు కూడా, ఎన్ని ఉన్నాయండి ఇక్కడ? ఉన్నాయా అకౌంట్స్? ఉన్నాయా? బ్యాంకు ఎవరు ఉన్నారు? బ్యాంకర్ మీరేనా? ఉన్నాయా? ఎన్ని ఉన్నాయి? 250 ఉన్నాయి. వెరీ గుడ్. అదే రకంగా ఐకేపీ మనమందరం గ్రూప్లలో ఉంటాం కదమ్మా. గ్రూప్లో ఎన్ని లోన్స్ ఇచ్చిందండి ఇప్పుడు దాకా గ్రామంలో? 1,36,00,000 లోన్స్ ఉన్నాయి.
టోటల్ మండల్లో 47 కోట్ల రుణాలు, అందులో కూడా రుణాలు తీసుకొని పాపడ్లు కానీ గిర్నీ లాంటి కార్యక్రమాలు చేపడితే 30 లక్ష రూపాయలు తీసుకుంటే వాపస్ 65,000 కడితే చాలు 35,000 నరేంద్ర మోడీ గారు మాఫీ చేస్తున్నారు. ఇంట్రెస్ట్ కూడా బ్యాంకు సారేమో 12% ఇస్తారు ఇంట్రెస్ట్, కానీ మీరు కట్టేది 7%. 5% మీకోసం ఇంట్రెస్ట్ కూడా నరేంద్ర మోడీ గారు కడుతున్నారు. సో 35%, లక్షకు 35,000 మాఫీ. కొన్ని వ్యాపారాలు చేస్తే వడ్డీ మీద కూడా దాదాపు సగం వడ్డీ మాఫీ. సో ఇవన్నీ కూడా వినియోగించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నా. ఇక ఇవాళ రేపు అఘాయిత్యాలు జరుగుతున్నాయి, ప్రాణాలు యాక్సిడెంట్లలో కోల్పోతున్నారు, ఇతర కారణాల వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు. ఏ సమయం ఎట్లొస్తుందో మనకు తెలియదు, మన చేతిలో ఏమి ఉండదు. ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, ఒక దాంట్లో 436 రూపాయలు కడితే సంవత్సరానికి 2 లక్షల రూపాయల బీమా కవరేజ్ ఉంటుంది. ఇంకొక దాంట్లో కేవలం 20 రూపాయలే సంవత్సరానికి 456 రూపాయలు కడితే 2 బీమాలల్లా మనం నమోదు చేసుకోవచ్చు. 4 లక్షల రూపాయలు ఎవరన్నా అఘాయిత్యంగా ఏమన్నా యాక్సిడెంట్ లేదా ఇంకే రకంగానో ఏ రకంగా చనిపోయినా ఈ 2 బీమాలు కవర్ చేస్తే 4 లక్షల రూపాయల బీమా ఉంటుంది. ఎవరన్నా క్లెయిమ్ చేసిందా అండి? ఇక్కడ ఈ గ్రామంలో చేసిందా? ఎన్నున్నాయి అకౌంట్స్? ఇవి 2 కలిపి 550 మందికి ఉన్నాయంట. మన గ్రామంలో అందరూ వినియోగించుకుంటున్నారు. లేని వాళ్ళు కూడా దయచేసి నమోదు చేసుకోండి. ఏమీ లిమిట్ లేదు. ఒక్క కుటుంబం ఎన్ని పథకాలన్నా నమోదు చేసుకోవచ్చు. ఒక్క పథకంలో ఎందరైనా నమోదు చేసుకోవచ్చు. చాలా పథకాలు మీకు కేవలం తెల్ల రేషన్ కార్డు, ఆధార్ కార్డు 2 ఉంటే అయిపోతాయి. బ్యాంక్ ఖాతాలు లేని వాళ్ళు దయచేసి బ్యాంకు ఖాతాలు ఓపెన్ చేసుకోండి. మనందరికీ జీరో ఖాతాలు ఉన్నాయి కదా, జీరో ఖాతాలు లేని వాళ్ళు కూడా జీరో ఖాతాలు ఓపెన్ చేసుకోండి. వాళ్ళ బ్యాంకర్ 1000 రూపాయలు డిపాజిట్ చేయండి అంటే ఏం అవసరం లేదు. బ్యాంక్ బ్యాలెన్స్ మనం రూపాయి వేయాల్సిన అవసరం లేదు, మనకు ఖాతా ఓపెన్ అయిపోతుంది. అదే రకంగా రైతులకి డ్రోను, ఇంకా మహిళా గ్రూపులకి లోన్లు కాకుండా ఈ డ్రోను తోటి వ్యవసాయం చేయనీకే, యూరియా వేయనీకే, మందులు చల్లనీకే, ఇవన్నిటి కూడా రానున్న కాలంలో మహిళా గ్రూపులకు ఇస్తున్నారు. ఇది మీరు తీసుకొని గ్రామ పంచాయతీ ద్వారా రైతులకు కిరాయి ఇస్తారు. మీరు ఎకరానికి 500 రూపాయలు గ్రూపులకు వస్తాయి, ఆమ్దాని వస్తుంది. రైతు కూడా 1000 రూపాయలు మిగిలిస్తారు ఎకరానికి. 2 బస్తాలు యూరియా అవసరం లేదు, 1/2 లీటర్. ఈరోజు చూడండి, ఇది ఆ భూమన నిలబడి చూపెట్టు అందరికి. ఇది చాలు ఒక ఎకరానికి. దీనిలో నీళ్లు కలిపి అది డ్రోన్ ఎట్లా స్ప్రే చేస్తుంది, గంట సేపట్ల 2 రోజులు అయ్యే పని యూరియా గంట సేపట్ల చేసుకొని వస్తుంది. ఆ డ్రోన్ మిషన్ అది ఎగురుకుంటూ చేసుకొని వస్తుంది. అది నడిపెట్టోళ్ళకు కూడా ట్రైనింగ్ కేంద్ర ప్రభుత్వమే మన గ్రామంలో ఉన్న యువకులకు ఇప్పిస్తారు. ఇవి మన గ్రూపులకు ఇస్తారు. మీరు రైతులకు కిరాయికి ఇస్తారు. మన ఊర్లో 8 ఎకరాలు ఉన్నాయి, ఎకరానికి 500 రూపాయలు మనకి రెంట్ కడతారు రైతులు. అది కట్టంగా 1000 రూపాయలు మిగులుతాయి రైతుకు. మళ్ళా అది కాకుండా ఇప్పుడు నడుస్తున్న యూరియా బ్యాగుల మీద, డిఏపి బ్యాగుల మీద రైతులకి కేంద్ర ప్రభుత్వం నుంచి 4,500 రూపాయల సబ్సిడీ ఒక్కొక్క బ్యాగ్ మీద వస్తున్నది. ఒక డిఏపి మీద, ఒక యూరియా మీద కలిపి 4,500, 2 వాడతాం సంచులు, దాదాపు 9,000 రూపాయలు, 2 పంటలు 18,000 రూపాయలు.